ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని అధికారులను లోపలేసి గ్రామ పంచాయతీకి తాళం వేసిన గ్రామస్తులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మదిరా నియోజకవర్గం ముదిగొండ మండలం కిష్టాపురం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా భూములు గవర్నమెంట్ జాబులు ఉన్న వారికి ఇచ్చారని అధికారులను లోపలేసి పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులట. ఇది ఎక్కడ చూసిరా? ఇది ఎక్కడో కాదు, మళ్ళా మదిరా అంటే ఎవరు? మరో వైఎస్ఆర్ లాంటి వాళ్ళు. ఎవరైనా మా బట్టి విక్రమార్క గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, ధీరుడు, శూరుడు, వీరుడు, 30-40% కమిషన్లు తీసుకునేటువంటి గొప్ప వ్యక్తి, కార్యకర్తలను అద్భుతంగా కలిసేటువంటి వ్యక్తి, చాలా అద్భుతంగా మంచిగా కలిసేటువంటి వ్యక్తి, మంచిగా భుజం మీద చేసి మరి ఫోటోలు దిగేటువంటి వ్యక్తి, నమ్ముకున్న వాళ్ళని మోసం చేసేటువంటి వ్యక్తి మా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని ఏకంగా గ్రామ పంచాయతీకి తాళం వేసిరట. ఒకసారి చూద్దాం. ఏకంగా గ్రామ పంచాయతీకి తాళం వేసిరంట. ఇంకా నయం, సెక్రటేరియట్కి వచ్చి సెక్రటేరియట్ గేట్ కి తాళాలు వేయలేదు. సంతోషం. ఇంకొన్ని రోజులు పోతే గదే జరిగేటట్టు ఉన్నది. మా రైతులు ఒకవైపు, మా దళిత బంధు కోసం మా దళిత బిడ్డలు ఒకవైపు, లేకపోతే మా మహాలక్ష్మి పథకం కోసం మా మహిళలు ఒకవైపు, తులం బంగారం కోసం ఆడపిల్లలు ఒకవైపు, అందరు ఒకేసారి వచ్చి, ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ లా మోసపోయినటువంటి మా నిరుద్యోగులు, మా యువకులు ఒకవైపు, వీళ్ళందరూ ఒకేసారి వస్తారు. గ్రామ పంచాయతీని మదిరలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని ఎట్లయితే తాళం పెట్టిరో, అష్టదిక్పాలకుల్లాగా ఎన్ని గేట్లు అయితే సెక్రటేరియట్ కుందో అన్ని గేట్లకు కూడా తాళం పెట్టిన ఆశ్చర్యపోకర్లే. పోలీస్ ఫోర్స్ సరిపోతుందా అండి? తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి? జనాభా 4 కోట్ల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మందిలో పోనీ 2 కోట్లు తీసేయండి, 2 కోట్లు పెట్టుకుందాం. పోనీ 2 కోట్లు కూడా వద్దు, 1 కోటే పెట్టుకుందాం. ఈ 1 కోటి మంది వచ్చిరు అనుకోండి సెక్రటేరియట్ దగ్గరికి, పోలీసులు ఎంతమంది ఉన్నారండి? సరిపోతారా? ఎంత బెటాలియన్ దించినా సరిపోతారా? కష్టం అండి, చాలా కష్టం. సో ఆ పరిస్థితి రావద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఇక నెక్స్ట్, ఇగో ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడికి 20,000 లంచం ఇచ్చారు. దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, మీ కాంగ్రెస్ నాయకులు ఎట్లా లంచగొండీలు తయారైనరో. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని 20,000 అట. అరే నమ్మకండ్రా నాయన, చాలాసార్లు చెప్పినాం. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో లీడర్లు మోసం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి, వాళ్ళ పైన వాళ్ళు పట్టించుకోరు. ఎవరి దగ్గర తీసుకుంటారు పైసలు? అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని చెప్పి మీ దగ్గర పైసలు తీసుకుంటారు. నమ్మకండ్రా నాయన ఇటువంటి వాళ్ళను. మీరేమైనా ఉంటే ఎమ్మెల్యేతో తేల్చుకోండి, లేకపోతే ఇంకోరితో ఉన్న అధికారులతో మాట్లాడండి. మధ్యలో అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అంటే ఎందుకు నమ్మాలి వీళ్ళని? గ్యారంటీ ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకే గ్యారంటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకే గ్యారంటీ లేదు. మరి అటువంటిది ఏ గ్యారంటీ లేకుండా 20,000 ఎట్లా ఇచ్చినవా ఆయన? ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడికి 20,000 లంచం ఇచ్చాడని, ఆయన జాబితాలో పేరు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వ్యక్తి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడు గుదివెల్లి నర్సయ్య 20,000 లంచం తీసుకున్నాడని, ఆయన తన పేరు జాబితాలో రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన కనకయ్య. కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని 50,000 లంచం అడిగారని, అతనికి 20,000 ఫోన్ పే చేసిన తన పేరు రాకుండా చేశారని కనకయ్య ఆవేదన. వాటర్ ట్యాంక్ ఎక్కి కనకయ్యను సంధాయించి కిందికి దించిన పోలీసులు. మరి కాంగ్రెస్ నాయకుడిని తీసుకపోయి అరెస్ట్ చేసిరా? ఎక్కడ జరిగింది ఇది? తుంగతుర్తిలో జరిగింది.
అంటే ఎవరు మందుల సామ్యాల్ గారు అనుకుంటా, దీని ఎమ్మెల్యే మందుల సామ్యాలే అనుకుంటా, మందుల సామ్యాల్ సార్. అదే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని మాట్లాడాడు కదా ఆయనే. సో మరి ఆయన నియోజకవర్గంలో ఇది జరుగుతుంది. మరి మరి ఏ రకంగా చూడాలి మరి? ఇది మందుల సామ్యాల్ గారు మరి 20,000 తీసుకుంది మీరేనా, లేకపోతే మీ అనుచరులా, ఎవరు తీసుకున్నారు 20,000? మరి మీ జిల్లా మంత్రులు, మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు మీ జిల్లాలో, ఇందాక డైలాగులు కూడా విన్నాము. మరి మీ ఏరియాలో ఇటువంటి పరిస్థితి ఏందో మందుల సామ్యాల్ గారు చెప్పాలి దయచేసి. అట్లుంది పరిస్థితి. ఆ 20,000 ఎందుకు తీసుకున్నావు? లిస్ట్ లో అతని పేరు ఎందుకు రాలేదు? అతని పాప మనస్తాపానికి గురై ఇందిరమ్మ ఇల్లు కోసం ఆత్మహత్య చేసుకోబట్టే.